నమస్తే, వెల్కమ్ టు రిఫ్లెక్షన్ న్యూస్. నేను శర్మ. ఇక ఆటలు సాగవు ప్రేక్షకులారా. గతంలో కాంగ్రెస్ పరిపాలనలో 7th క్లాస్ పేపర్లు లీక్ అయినాయి. అవి జిల్లా లెవెల్లో నడుస్తాయి. 7th క్లాస్ ఆ పేపర్లు కూడా లీక్ అవు. 10th పేపర్లు రాష్ట్ర స్థాయిలో అవి లీక్ అవు. ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ అవి డిగ్రీ మస్తుగా అయినాయి. చెప్పుకుంటూ పోతే పెద్ద శాటవార్థం. అది పెద్ద శాటవార్థం. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో శాటవార్థం మనం చెప్పుకోవాలంటే అన్ని లీగే. చివరికి రాష్ట్ర క్యాబినెట్లో ప్రవేశపెట్టే బడ్జెట్ కూడా లీక్ అవు. ఎందుకు లీక్ అవు? వాడు ముఖ్యమంత్రి నచ్చకపోవు. అదే పార్టీలా ఇంకోళ్ళు అవసరం లేదు. కాంగ్రెస్కు గొప్ప వరం ఏంటంటే వాళ్ళకు ప్రతిపక్షం అవసరం లేదు. వాళ్ళ దాంట్లోనే ప్రతిపక్షం నాయకులు ఉంటారు. ఇక్కడ ఉన్నటువంటి నాయకుడికి ముఖ్యమంత్రి నచ్చలేదు. ఎట్లా పడగొట్టాలి? అప్పుడు ప్రభుత్వాలు రాజీనామాలు చేస్తారు. ముఖ్యమంత్రి బడ్జెట్ లీక్ అయింది అనుకో, బడ్జెట్ పేపర్లు లీక్ అయినట్టు ప్రవేశపెట్టక ముందే ముఖ్యమంత్రులు రాజీనామా చేసి మంత్రివర్గం రద్దు. అట్లా వాళ్ళ దాంట్లో వాళ్ళకే ప్రతిపక్షం ఎక్కువ, ప్రజాస్వామ్యం ఎక్కువ, ప్రతిపక్షం ఎక్కువ. ఆ లీకులు ఏ రూపంలో ఉన్నా సరే, ఎక్కడ ఉన్నా సరే ఇకపై చెల్లుబాటు కాదు అని నరేంద్ర మోదీ చెప్తున్నాడు. ఇన్స్టాల్లో చెప్పిండు. ఒక్కసారి మనం షార్ట్గా చర్చించుకుందాం ప్రేక్షకులారా. పబ్లిక్ పరీక్షల్లో పేపర్ లీకులను అరికట్టే సవరణ బిల్లుకు పార్లమెంటు ఆమోదం లభించడాన్ని ప్రధాని నరేంద్ర మోదీ స్వాగతించాడు. ఈ సందర్భంగా ఇన్స్టాగ్రామ్లో వీడియో విడుదల చేసిన ఆయన పేపర్ లీక్ మాఫియాపై ఇక కఠిన చర్యలు తప్పవని ఆయన హెచ్చరించాడు. ముచ్చట కాదు, హెచ్చరికలు జారీ చేసిండు. గత కొన్ని దశాబ్దాలుగా రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలన్నీ పేపర్ లీకుల సమస్యను ఎదుర్కొన్నాయని మోదీ గుర్తు చేశారు. దీంతో లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్తు ప్రమాదంలో పడిందని అన్నారు. పరీక్షల వ్యవస్థను మరింత పటిష్టం చేయడానికి ప్రభుత్వం ఇప్పటికే పలు సంస్కరణలు చేపట్టిందని ఆయన చెప్పిండు. పరీక్షల నిర్వహణలో సాంకేతికత వినియోగాన్ని పెంచడం, వేగవంతమైన వ్యవస్థలను అమలు చేయడం, పారదర్శకతను బలోపేతం చేయడం వంటి చర్యలు తీసుకుంటున్నామని, కొత్త చట్టంతో పేపర్ లీక్ ముఠాలపై మరిన్ని కఠిన చర్యలు తీసుకునే అవకాశం కలుగుతుందన్నారు. విద్యార్థుల భవిష్యత్తును కాపాడేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని పేర్కొన్నారు. ఎవడైనా లీకులకు గురి చేస్తే ముఠాను నడి రోడ్డు మీద, అదే జంతర్ మంతర్ దగ్గర ఉరిదీయాల వాళ్ళని. కొన్ని లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్తును ఆందోళనకరంలోకి పడేసిన ముఠాలను నడి రోడ్డు మీద నిలబెట్టి వాళ్ళకి ఉరివేయాలి. అట్లయితేనే మిగతా వాడు భయపడతారు. ఆ చట్టం కూడా వస్తుంది త్వరలో. కూడా మన భారతదేశంలో శాంతి అని మర్యాదగా ఊరుకున్న కొద్దీ మన మీదకి ఎక్కుతున్నారు. కాబట్టి అవన్నీ పోయి కఠినమైనటువంటి చట్టాలు మన భారతదేశంలో వస్తాయి. ఈ సౌదీ గల్ఫ్లో అనుకుంటాం కదా, ఎంత కఠినమైన చర్యలు. ఏదైనా దొంగతనం చేసిందంటే వాడు కుడి చేతితో దొంగతనం చేస్తే కుడి చేతి తీసి పడేస్తారు. వాడు ఏ పని చేసినా ఆ పనికి కారణమైనటువంటి అవయవాలను తీసేసేటువంటి అక్కడ స్ట్రిక్ట్ రూల్స్ ఉన్నాయి సౌదీలో. ఆ రూల్స్ కూడా మనం పెట్టుకోవాలి. ఒక పిల్లలను ఏమైనా వాడు చేసిండనుకో, వాడిని మళ్ళీ బయటకు రాకుండా చేయాలి. అందుకే కఠినమైనటువంటి నిర్ణయాలు నరేంద్ర మోదీ నేతృత్వంలో దేశంలో రాబోతూ ఉన్నాయి. దేనికైనా భారతదేశానికి విలువ ఇవ్వకున్నా, జాతీయ గీతాలకు విలువ ఇవ్వకున్నా, లేకుండా చట్టాలను దుర్వినియోగం చేసినా, ఏది చేసినా కూడా కఠినమైనటువంటి చట్టాలు రూపొందుతున్నాయి, వస్తాయి. అవి వస్తేనే సక్రమంగా ఉంటారు. లేకుంటే మన మీదనే మన దేశం కూడు తినుకుంటూ, దేశం గాలి పీల్చుకుంటూ మన దేశాన్ని తిట్టేటువంటి వాళ్ళ ప్రబుద్ధులు, దరిద్రులు, నికృష్టులు వాళ్ళ పని పట్టడానికి కఠినమైన చట్టాలు రాబోతున్నాయి. ఇంకేమేం చట్టాలు కావాలి మనకు ప్రేక్షకులారా? ఏమేం చట్టాలు మనకు అవసరం ఉన్నాయి? దయచేసి కామెంట్ రూపంలో తెలియజేయండి. సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి.